సీరియల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎంతమందికి ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ 'కార్తీక దీపం'. ఎంతో మంది చూస్తూ వస్తుంటారు. అందులో మీరు చిన్న రోల్ చేశారు. గెస్ట్ క్యారెక్టర్. బట్ చాలా మంది గుర్తుపెట్టుకుంటారు. రాజలక్ష్మి క్యారెక్టర్ చేశారు. సో 'కార్తీక దీపం' సెట్స్ ఎలా ఉండేవి? అంటే డాక్టర్ బాబు ఎలా ఉండేవాళ్ళు? దీప ఎలా ఉండేది? డాక్టర్ బాబే బాగా ఫేమ్ వచ్చింది కదా తనకి. మంచి ఆర్టిస్ట్గా ఫేమ్ వచ్చింది. డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ తను. ఆ సీరియల్ అంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారమ్మా? లేడీస్ సీరియల్ బాగుంది, కనెక్ట్ అవుతారమ్మా. ఒక్కొక్కసారి కనెక్ట్ అవుతారు. ఆ కనెక్ట్ అయిన దాని మీదటనే కదా సక్సెస్ రేట్ ఉంటుంది. ఎప్పుడు మీకు కూడా సీరియల్స్ లో బాగా ఫ్యాన్ బేస్ ఉందమ్మా. అంటే అటు జెంట్స్ కాదు, ఉమెన్స్ కాదు, మిక్స్డ్ ఫ్యాన్ బేస్. కింద కామెంట్ల రూపంలో ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు మీ గురించి. అమ్మ, మీకు ఫ్యాన్ మూమెంట్ ఏమైనా జరిగిందా? మీరు బయటికి వెళ్తున్నప్పుడు గుర్తుపడుతుంటారా? ఏమంటుంటారు? ఏదైనా విచిత్ర ఫ్యాన్ బేస్ ఏమైనా జరిగిందా? మంగమ్మ గారినే గుర్తు చేస్తారు ఫస్ట్. మంగమ్మ గారి మనవరాలు బాగా ప్రజల్లోకి వెళ్ళింది, బాగా గుర్తుంది. క్యారెక్టర్ మంచిది. నేను ఎంతవరకు న్యాయం చేశాను అనేది అది మీరు చెప్పాలి. నాకు చేతనైంది నేను చేశాను. ఆర్కే ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన సీరియల్ అది, రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్. అది బయట గుర్తుపడుతున్నప్పుడు ఎలా అంటే పేరుతో గుర్తుపెట్టుకుంటారు, ఓకే. కొంతమంది ఓన్ చేసేసుకుంటారు, మా మనిషిగా అనుకుంటూ ఉంటారు. అలాంటి ఏమైనా విచిత్ర సందర్భాలు ఉన్నాయా? ఏం లేదమ్మా, ఓన్ చేసుకోవడం ఏమి ఉండదు. గుర్తుపడతారు, పలకరిస్తారు. కొంతమంది పలకరించి ఆటోగ్రాఫ్ తీసుకున్న తర్వాత కూడా మీ పేరేంటని అడుగుతుంటారు. రెండింటినీ స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎక్కడ మనం తలకెక్కించుకోకూడదు. తలకెక్కించుకుంటే దిగడం చాలా కష్టం తల్లి. అమ్మ, ఇందాక మీరు చెయ్యాలనుకున్న పాత్ర ఏంటో చెప్పడం మనము కంటిన్యూ చేసాం. ఏమైనా పాత్ర ఉందా ఇంకా మీరు టచ్ చేయని పాత్ర, లేదా అది చేస్తుంటే బాగుండేది నేను అన్న ఒక పాత్ర ఏమైనా మీ దగ్గర ఇంకా ఉందా? అట్లా ఇమాజినేషన్లో ఉన్న పాత్ర ఏమి లేదురా నాకు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమనిపిస్తుంది అంటే, ప్రతి విషయంలోనూ ఒక చైతన్యం రావాలి. రొటీన్గా అమ్మంటే ఓర్చుకొని, అమ్మంటే కష్టం భరించి, అత్తంటే రాచి రంపాన పెట్టి అవన్నీ పాత్రలు చేసేసాం కదా. అలా కాదు, చైతన్యం ఉంటే, ఒక పాత్రలో చైతన్యం వస్తే రెవల్యూషన్ వేరు, చైతన్యం వేరు, కొత్త ఆలోచన వస్తే సాటి స్త్రీకి నువ్వేం చేయగలుగుతావు, సాటి స్త్రీకి జరిగిన విషయంలో నువ్వేం స్పందిస్తావు, నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు, ఇవన్నీ పాత్రలలో ఉంటాయి. అలాంటి పాత్రలను ఎవరైనా పుట్టిస్తే, అలాంటి పాత్రలు నేను చేస్తే అనేది నాకు ఇష్టం. ఓ సీతాదేవి చేయాలనో, ఇంకోటి చేయాలనో, లేకపోతే అలాంటి ఊహ కాదు నాది.